మనం నిన్న తెలుసుకున్నాం కదా, రౌండా బైర్న్ గ్రాటిట్యూడ్ ని ఎందుకు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు అనేది. అంటే తను చాలా గ్రంథాల్లో ఉన్నటువంటివి తన ఎక్స్పీరియన్స్ ద్వారా మిగతావన్నీ తెలుసుకున్నది ఏంటంటే చాలా సింపుల్ విషయం. అదే సత్యం అన్నమాట. అంటే కృతజ్ఞత మన దగ్గర ఎక్కువగా, మనకు దగ్గర ఏది ఎక్కువగా ఉంటుందో అదే మనకు మళ్ళీ రిటర్న్ లో వస్తుందన్నమాట. దాన్ని తను సైన్స్ తో పాటు జత చేశారు. ఎలా చేశారు? న్యూటన్ లాతోనే తను జత చేశారనమాట. అలాగే గ్రావిటీతోను కూడా తను జత చేశారు. సో ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటి చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే, కృతజ్ఞత అనేది ఒక బంగారు తీగ లాంటిది అని చెప్తున్నారన్నమాట. అది ఎలా అనేది మనం ఈ రోజు చూద్దాం. ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది ఈ రోజులలో మనం ఎక్కడైనా వింటున్నాం. యూనివర్స్ తోని మాట్లాడాలి, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. కానీ మన రోజు సమస్యలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే ఇది చాలా పెద్దగా చదువుకున్న వాళ్ళకే ఇది అర్థమవుతుందా? అనేటువంటి డౌట్ కూడా చాలా మందిలో ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే మనం తెలుసుకున్నాం కదా! ఈ విశ్వం మొత్తం అణువుల యొక్క సముదాయం. సో, నా హృదయంలో ఏదైతే స్పందన ఉందో, నా ముందు ఉన్నటువంటి వస్తువులో కూడా అదే సేమ్ స్పందన అనేది ఉంటుందన్నమాట. కానీ దానికి ఒక ప్రకంపన అనేది ఉంటుంది కదా! ఫ్రీక్వెన్సీ. మన లెవెల్‌కి ఫ్రీక్వెన్సీ ద్వారా వెళ్ళనప్పుడు, మనం చెప్పే విషయం కూడా ఎదుటి వాళ్ళ మనసుకి అర్థం కాదన్నమాట. మనం అనుకుంటాం కదా! అయ్యో! నేను ఇన్ని సార్లు ఇంత విషయం చెప్తున్నాను. ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కాదు అనేది చాలా మందికి చాలా సార్లు జరుగుతుంటుందన్నమాట. ఎందుకలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? సో, ఆలోచించండి. ఎందుకంటే మేబీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దానికి మీకు కరెక్ట్ క్లియర్ థాట్ ప్రాసెస్ లేకపోయుండొచ్చు. ఇంకొకటి, మీరు చెప్పాలనుకున్నది ఒకటైతే మీరు వాళ్ళతోని మాట్లాడేది ఇంకొక విషయం అయ్యుండొచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది? మన యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఎలాగా? రేడియో ఫ్రీక్వెన్సీలో మన ఎఫ్ఎం వింటాం కదా! ఎఫ్ఎం విన్నప్పుడు ఎలా ఉంటుంది? మనకేది ట్యూనప్ కావాలో 92.4 6 7 మనం దానికే ట్యూనప్ అవుతాం. ఆ విధంగానే సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా! ఫ్రీక్వెన్సీ. సేమ్ మన లైఫ్ యూనివర్స్‌లో కూడా విశ్వం అనేది ఎల్లప్పుడూ నువ్వేమంటున్నావో దాంతోని కాదు. నువ్వెలా ప్రతిస్పందిస్తున్నావు, నువ్వెలా స్పందిస్తున్నావు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. సో, గ్రాటిట్యూడ్ ఈస్ ఎ గోల్డెన్ థ్రెడ్. సో, ఎవరైనా రీడ్ చేస్తారా? వీడియోస్ ఆన్ చేయండి. మానవ జాతి చరిత్రలో వేల వేల సంవత్సరాలకు ముందు కూడా కృతజ్ఞత గురించి బోధించారు. అంతే కదా! ఏ గ్రంథాలు తీసుకున్నా, ఏ యుగంలో తీసుకున్నా, మిగతావి ఏవి తీసుకున్నా గానీ, ఎక్కడైనా గానీ కృతజ్ఞతగా అంటే మనకు కలిగి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం అనేది మనకి చాలా సార్లు నేర్పించారనమాట. సో, ఎవరైతే వీడియోస్ ఆన్ చేస్తారో ఎనర్జీ రీడింగ్ అనేది నాకు చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ నాకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఎంత వరకు అర్థమవుతుంది అనేది. ఆ! సో, అప్పటి నుండి దాని ప్రాముఖ్యతను గురించి ఖండాంతరాల్లో వింటూనే ఉన్నాం. అంటే మన ఎర్త్ పైన ఉన్నటువంటి దాంట్లో ఏ చరిత్ర తీసుకున్నా కూడా కృతజ్ఞత అనేది ఒక అంతర్భాగంలోనే ఉంటుందన్నమాట. ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానివ్వండి, హిందూయిజం, సిక్కిజం, జైనిజం, బుద్ధిజం, జూడిజం అన్నిట్లలో కూడా ప్రధాన సూత్రాలు ఉంటాయి కదా! కొన్ని మనకి. అందులో ఉన్నటువంటి దాంట్లో కృతజ్ఞత అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. మీరు వెళ్లి చూడండి. ఈ బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి భగవద్గీతను మళ్ళీ ఒకసారి